అయితే డీమన్ పవన్ చాలా వీక్ అయిపోయినట్లుగా ఉన్నాడు. అంటే బయటికైతే ఎక్కడ తెలియనట్లేదు. అందరితో ఫన్నీగా, జోయల్‌గానే ఉన్నారు గానీ, సమ్‌వేర్ ఎక్కడో రీతూ గారు లేరు. ఆ ఒక సపోర్టివ్ ఫ్రెండ్‌షిప్ బాండ్ అనే చెప్పుకోవచ్చు. లేదా ఆ క్లోజ్‌నెస్ అనేది మనం ఈ వీక్‌లో అయితే బాగా అర్థమైపోతుంది. అదే ఒక్క రోజుకే అర్థమైపోతుంది అందులోను. ఎందుకంటే తను అక్కడున్న సపోర్టివ్ గేమ్‌లో కూడా మనం చూస్తే కాయిన్స్ ఎవరికి ఆఫర్ చేస్తున్నారన్న విషయంలో అక్కడ ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డీమన్ పవన్‌కి ఇవ్వాలని చెప్పి అనుకోవట్లేదు. దే ఆర్ సమ్‌వేర్ అంటే వాళ్ళ గేమ్ ప్రకారం ఇంకొకరికి వేరే కాయిన్స్ డిజర్వ్ కాబట్టి ఇప్పుడు ఈ కాయిన్స్‌ని వేరే ఒక్కరికి ఇచ్చేస్తే లాస్ట్‌లో ఆ కాయిన్స్ ఇంకా ఆ పర్సన్‌కి వెళ్తాయి అనుకుంటున్నట్లు గేమ్ అనేది ఆడుతున్నారు. బట్ ఇక్కడైతే మనకు డీమన్ పవన్ ఇక్కడ వచ్చి తను చెప్తున్నాడనమాట. "రీతూ నువ్వు లేవు గదా! ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు హౌస్‌లో సపోర్ట్ చేయట్లేదు. అట్‌లీస్ట్ నువ్వు ఉండుంటే నాకు ఇక్కడ ఎవరో ఒకరు సపోర్ట్ చేసుంటారు. కనీసం నువ్వైనా చేసుంటావు గదా! నువ్వేమో బయటికి వెళ్ళిపోయావు. ఇక్కడ చూడు నా సిట్యుయేషన్ సింగిల్‌గా చాలా లోన్‌లీగా అయిపోయానని." మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో చెప్పండి.